నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకుంటే జూలియస్ స్టార్టెడ్ వాకింగ్ టువార్డ్స్ నార్త్ డైరెక్షన్. మనకి డైరెక్షన్స్ నుంచి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తే మనం కంపల్సరీగా డైరెక్షన్ సింబల్స్ ఈ రకంగా వేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఏంటి జూలియాస్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ ఫ్రమ్ ద హౌస్. ఓకే, ఏ డైరెక్షన్లో ఉందని చెప్పారు? నార్త్ డైరెక్షన్లో ఉంది అని చెప్పారు. నార్త్ అంటే పైకి కదా, నార్త్ డైరెక్షన్లో ఉంది. నెక్స్ట్ ఆఫ్టర్ షీ టర్న్ లెఫ్ట్ వైపు తిరిగింది. నెక్స్ట్ టర్న్ రైట్, మళ్ళీ ఎటువైపు తిరిగింది? రైట్ అంటే పైకి కదా, మళ్ళీ రైట్ వైపుకి వెళ్ళింది. నెక్స్ట్ సీ ఫోర్ ద టర్న్ రైట్, మళ్ళీ ఇక్కడ నుంచి ఎటు తిరిగింది? రైట్ వైపే తిరిగింది. ఓకే, ఇప్పుడు విచ్ డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్ అన్నాడు. ఇప్పుడు తను ఎటువైపు ఫేస్ చేస్తుంది అంటే ఎటువైపు ఉంది మనకి ఫేసింగ్ అంటే ఈస్ట్ డైరెక్షన్లో ఫేసింగ్ ఉంది కదా. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో ఈస్ట్ డైరెక్షన్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఏ, ఈస్ట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్స్ కన్క్లూజన్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. చాలా ఈజీ అండి. స్టేట్మెంట్స్ కన్క్లూజన్ నుంచి చూసుకున్నట్లయితే మనం దీనికి ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చేసుకోవాలి. అది ఎలా అని చూడండి. సమ్ బర్డ్స్ ఆర్ డాంకీస్ అన్నారు. ఏంటి, కొన్ని బర్డ్స్ అనేవి మనకేంటి డాంకీస్ అన్నాడు. ఓకే, కొన్ని అంటే సగం వేసుకోండి. ఏంటి, ఇవి బర్డ్స్ అవుతాయి, ఇవి డాంకీస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఆల్ డాంకీస్ ఆర్ స్టూపిడ్స్ అన్నాడు. కాబట్టి ఈ రకంగా మనం ఆల్ అంటే లోపల వేసుకుంటాం. ఆల్ డాంకీస్ ఆర్ స్టూపిడ్స్. ఓకే, ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్. ఓకే, మనకి కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు? ఆల్ బర్డ్స్ ఆర్ స్టూపిడ్ అని ఇచ్చారు. ఏంటి, ఆల్ బర్డ్స్ ఆర్ స్టూపిడ్ అంటే ఇక్కడ ఆల్ బర్డ్స్ ఆర్ స్టూపిడా? ఇక్కడ ఏంటి, కొన్ని బర్డ్స్ మాత్రమే స్టూపిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంతే తప్ప ఈ బర్డ్స్ అన్నీ కూడా స్టూపిడ్ అయ్యే ఛాన్సెస్ లేదు. కాబట్టి ఇచ్చిన మనకి కన్క్లూజన్ ఫస్ట్ అనేది రాంగ్ అనిపిస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ సమ్ బర్డ్స్ ఆర్ స్టూపిడ్, కొన్ని పక్షులు మాత్రం స్టూపిడ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, కొన్ని అంటే ఇదే కదా, కొన్ని బర్డ్స్ స్టూపిడ్ ఛాన్స్ ఉంది. కాబట్టి ఫోర్త్ మనకి కన్క్లూజన్ ఫోర్త్ అనేది కరెక్ట్గా ఉంది. ఓకే, ఇప్పుడు ఏది కరెక్ట్గా ఉందనేసి మనకి కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ 3 ఈజ్ కరెక్ట్ అండ్ అసలు 3 రాంగ్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఓన్లీ 4 ఈజ్ కరెక్ట్, 4 ఈజ్ ఒక్కటే కరెక్ట్గా ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ బి అవుతుంది. నెక్స్ట్ బోత్ 3 అండ్ 4 ఈజ్ కరెక్టా? కాదు. నైదర్ 3 ఆర్ నాట్ 4 ఈజ్ కరెక్టా? ఇది కాదు. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.